హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ రోజు అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా గురుకుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా 2 to 3 అవర్స్ వర్క్ చేసి అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో 20,000 వ్యూస్ దాకా వస్తున్నాయి కానీ 2000 లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీతో అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో రీసెంట్గా నిన్న మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాం. సో దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ. సో ఇవన్నీ మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు యూజ్ అయ్యే విధంగా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. శాంపిల్ టెస్ట్ ఉంటాయి. మీరు అక్కడ చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. వాటితో పాటు జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ ధమాకా అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడవచ్చు. సో ఈరోజు మనకు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి చాలా న్యూస్ పేపర్లో మనకైతే అప్డేట్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇంకా వస్తున్నాయి నోటిఫికేషన్లు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి షెడ్యూల్ అంటూ చెప్పేసి ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో మరొక అప్డేట్ చూడవచ్చు. వార్డ్ ఆఫీసర్ సంబంధించి ఇట్లా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ మనం క్లియర్గా అయితే చూద్దాం. మొదటగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే గ్రూప్స్ ధమాకా అనే టైటిల్ తోటి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. పలు శాఖల్లో 9168 గ్రూప్ 4 ఖాళీలు అంటే ఇక్కడ చూడవచ్చు. వీటిలో 6859 జూనియర్ అసిస్టెంట్లు, మరో 1862 వార్డ్ ఆఫీసర్ కుళ్ళు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగతావి ఆడిటర్లు, అకౌంటెంట్ పోస్టులు. భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. గ్రూప్ 2, గ్రూప్ 3లో మరిన్ని ఖాళీలు. నిరుద్యోగులకు సర్కారు శుభవార్త అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ శాఖల్లో మొత్తం 9168 ఖాళీలను గ్రూప్ 4 కేటగిరీ కింద భర్తీ చేస్తున్నట్లు ప్రకటించిందంటే ఇక్కడ చూడవచ్చు. ఇందులో భాగంగా మనకు జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు, జూనియర్ ఆడిటర్లు, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్లు, వార్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు జీవో నెంబర్ 175ను జారీ చేశారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ పోస్టులని మనకు TSPSC ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేస్తారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ జీవోకి సంబంధించి ఆల్రెడీ మనం ఈవినింగ్ అయితే అప్డేట్ అయితే చూడడం జరిగింది. దానికి సంబంధించిన PDF లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక్కడ విషయంలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని TSPSC సూచించిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 80,000 పోస్టులకు భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. సో దీనిలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి వరుసగా ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ వస్తున్నాయి నోటిఫికేషన్లు అంటూ చూడవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి షెడ్యూల్. డిసెంబర్లో వరుసగా మే నెల తర్వాత రాత పరీక్షలు ఏర్పాట్లు చేస్తున్నటువంటి TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై త్వరలో నిర్ణయం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంటిన్యూషన్ న్యూస్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే 9168 కోళ్ళు అంటే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 4లో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంతకుముందు మనం ఆంధ్రజ్యోతిలో చూసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గురుకులాల్లో అదనంగా 3000 ఉద్యోగాలు అంటూ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి కంటిన్యూషన్ న్యూస్ అయితే మనం తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే 9168 గ్రూప్ 4 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 42 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ పోస్టులు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకు నిన్న ఈ పోస్టులకు సంబంధించి కూడా ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. నేడు TSPSC ప్రత్యేక సమావేశం అని చెప్పేసి ఇచ్చారు. 2 వారాల్లో నోటిఫికేషన్ విడుదల. ఆ వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ విషయాలైతే ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు అంటూ కూడా చూడవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శుక్రవారం 9168 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని TSPSCకి సూచించాం. సో యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు అంటూ మనకు మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా అయితే శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. సో శుక్రవారం ఏకంగా 9168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్ 4లో మొత్తం 4 కేటగిరీలో పోస్టులు మంజూరయ్యాయి. సో వీటిలో అత్యధికంగా మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6858
9 ఉండగా సో వార్డ్ ఆఫీసర్స్ వచ్చేసి 1862, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు వచ్చేసి 429, జూనియర్ ఎడిటర్ పోస్టులు వచ్చేసి 18 ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. సో వీటితో పాటు గిరిజన సంక్షేమ శాఖలో మరో 42 హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు కూడా అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో శుక్రవారం ఒకే రోజున మొత్తం 9210 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 80,000 పైచీలకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచి వరుసగా ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు కూడా వెలువడతాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకి నమస్తే తెలంగాణలో అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే వస్తున్నాయి నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు. డిసెంబర్లో నోటిఫికేషన్లు, మే తర్వాత రాత పరీక్షలు అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై త్వరలో నిర్ణయం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 2, 3, 4 పోస్టుల భర్తీ కోసం డిసెంబర్లో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయాలని TSPSC భావిస్తుంది. ప్రభుత్వం అనుమతించిన మేరకు ఖాళీల భర్తీకి వేర్వేరుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను కమిషన్ విడుదల చేయనుందని చెప్పేసి ఇచ్చారు. సో నోటిఫికేషన్ల తర్వాత 3-4 మాసాల్లో రాత పరీక్షలు నిర్వహించడానికి వీలుగా చర్యలు చేపట్టింది. తాజాగా ప్రభుత్వం అనుమతించినటువంటి 9168 గ్రూప్ 4 పోస్టులతో పాటు ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి 783 గ్రూప్ 2. సో ఇక్కడ మన గ్రూప్ 2 783 అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మరి. సో నెక్స్ట్ ఇక్కడ అలాగే 1373 గ్రూప్ 3 పోస్టులకు కూడా నోటిఫికేషన్లు రానున్నాయని చెప్పేసి చూడవచ్చు. సో అంతేకాక సుమారు 1000 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ప్రకటన జారీ చేయాల్సి ఉంది. అంటే మనకి 1300 పోస్టులు దాకా ఉన్నాయి. సో వీటికి కూడా ప్రకటన డిసెంబర్లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆయా పోస్టుల భర్తీకి డిసెంబర్ 31వ తేదీలోపు నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు. సో దరఖాస్తుల స్వీకరణకు నెల రోజుల గడువు ఇవ్వన్నారు. అలాగే అభ్యర్థుల ప్రిపరేషన్ కోసం 3 నెలల సమయం ఉండే విధంగా రాత పరీక్షల షెడ్యూల్ రూపొందిస్తున్నారంటే ఇక్కడ చూడడం జరిగింది. సో మీరు ఇక్కడ ఎవరైతే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో సీరియస్గా ప్రిపేర్ కానీ మన ఛానల్ ద్వారా కూడా నేను ఇప్పటికీ చాలా క్లాస్ అయితే మీకు అందించడం జరిగింది. సో వివిధ సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యమైన క్వశ్చన్స్ కావచ్చు, టాపిక్స్ అయితే అందించారు. ఇక మీదట కూడా మీకు సో మనకి ఏదైతే కామన్ టాపిక్స్ ఉన్నటువంటి ఉంటాయో వాటి మీద కూడా అయితే మీకు క్లాస్ అయితే అందించడం జరుగుతుంది. మీకు ఎటువంటి క్లాసెస్ కావాలనుకుంటారో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో రాష్ట్రంలో 10th ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. సో ఈ సమయంలో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించకూడదని అధికారులు భావిస్తున్నారు. అంటే మే నెల తర్వాత మనకు ఈ గ్రూప్స్ పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రతి అభ్యర్థికి తనకున్నటువంటి అర్హత ఉన్నటువంటి అన్ని పోస్టులకు పోటీ పడడానికి వీలుగా పరీక్ష షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. కాగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై త్వరలోనే నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన తుది కీనైతే రిలీజ్ చేశారు. సో ఫలితాలు మాత్రం వెల్లడించలేదు. సో ఈ పోస్టుల భర్తీలో మనకు ఏదైతే మహిళా రిజర్వేషన్పై కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఫలితాలు ప్రకటించలేదని చెప్పేసి ఇచ్చారు. సో వచ్చే వారంలో దీనికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి మెయిన్స్ అనేటువంటిది యాక్చువల్గా మనకు ఫిబ్రవరిలో పెడతారని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఈ ఫలితాలు లేట్ అవుతున్నాయి కనుక కొంత ఆలస్యమయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిబ్రవరి 26న మనకు DAO ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. సో నిన్న ఆల్రెడీ మనం దీనికి సంబంధించి చూసాం. సో DAO ఎగ్జామ్ సంబంధించి మనకు ఫిబ్రవరి 26వ తేదీన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి TSPSC ఒక ప్రకటన అయితే తెలియజేసింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే వార్డుకో ఆఫీసర్ అంటూ చూడవచ్చు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు. మున్సిపాలిటీలకు 1862 పోస్టులు మంజూరు. గ్రూప్ 4 ద్వారా భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం వార్డ్ ఆఫీసర్కి సంబంధించి సపరేట్గా నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. సో ఓన్లీ గ్రూప్ 4 మనకు 9168 ఉంటాయి అనుకున్నాం. కాకపోతే వాటిలో మనకు వార్డ్ ఆఫీసర్ కూడా మిక్స్ చేసి ఆ ఉద్యోగాలను 9168కి నిన్న అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 4లో కలిపి వీటిని అయితే భర్తీ చేయనట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో చాలా మంది దీనికి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి మనం భావించడం జరిగింది. కాకపోతే గ్రూప్ 4లోనే భాగంగా ఈ పోస్టులు అయితే భర్తీ చేయనట్లు ఇక్కడైతే మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ గురుకులాల్లో అదనంగా 3000 ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన స్టార్టింగ్ ఇక్కడ ఇది ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినట్టు అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే గురుకులాల్లో అదనంగా 3000 ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి సొసైటీలు త్వరలో ప్రకటనల జారీకి సన్నాహాలని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్రంలో గురుకులాల్లో భారీగా పోస్టుల సంఖ్య పెరగనుంది. SC, ST, BC మైనార్టీ సాధారణ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే అనుమతించినటువంటి 9096 ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులకు అదనంగా దాదాపుగా 3000 పోస్టులు అదనంగా రానున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ కనుక చూసినట్లయితే 2022-23 ఏడాదికి మంజూరైనటువంటి 33 BC గురుకుల పాఠశాలలు, 15 BC గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో ఈ మేరకు పోస్టుల మంజూరు దస్త్రంపై సీఎం సంతకం చేశారని చెప్పేసి కూడా ఇచ్చారు. సో BC సంక్షేమ శాఖను పెంచారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం నియామకాల్లో భాగంగా ఇవి భర్తీ కానున్నాయి. సో దాదాపుగా 12,000కు పైగా పోస్టులు
పోస్టులకు వారం 10 రోజుల్లో ఒక్కొక్కటిగా ప్రకటనలు జారీ చేసేందుకు గురుకుల నియామక బోర్డు సన్నాహాలు చేస్తుందంటూ కూడా ఇక్కడ మన గురుకుల ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. బ్యాక్లాగ్లు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో మనకు గురుకులకు సంబంధించి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. వచ్చే నెలలో గురుకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. 9,096 పోస్టుల భర్తీకి ఇండెంట్లు సమర్పించినటువంటి సొసైటీలు పోస్టుల కేటగిరీ కావచ్చు, రోస్టర్ రిజర్వేషన్ల వారీగా పరిశీలించినటువంటి బోర్డు అధికారులు పరిశీలన తర్వాత నోటిఫికేషన్లకు బోర్డు కసరత్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంతకుముందు మనం ఈనాడులో కనుక చూసినట్లయితే వీటికి ఒక 3,000 పోస్టులు అదనంగా యాడ్ అవుతున్నాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 12,000 ఉద్యోగాలకు సంబంధించి వీటికి కూడా డిసెంబర్లో నోటిఫికేషన్ మంజూరు చేసేందుకు సో ఇక్కడ సంబంధిత బోర్డు కసరత్ చేస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో చూసినట్లయితే గ్రూప్స్ ఊప్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కథ మళ్ళీ మొదటికే ఖాళీ పోస్టుల భర్తీలో మార్పులు, TSPSC నుంచి ఫైల్ రిటర్న్ నెల రోజుల్లో కంప్లీట్ చేయండి అంటే ఇక్కడ చూడవచ్చు. శాఖల సర్వీసుల కమిషన్లకు ఆదేశాలు. సో కష్టం అంటున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఇప్పటికే కోర్టులో కేసులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనం ఇక్కడ ఉన్న వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వాటికి అదేవిధంగా దిశ న్యూస్ పేపర్లో వచ్చిన దానికి ఇక్కడ డిఫరెంట్గా అయితే న్యూస్ ఉంది. సో ఇక్కడ కొంత లేట్ అవుతుందని చెప్పేసి అయితే వీళ్ళైతే న్యూస్ ఇవ్వడం జరిగింది. సో దానికి గల కారణం ఏంటంటే సో మనకి ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కింద ఉద్యోగాల భర్తీకి ఫైనాన్స్ వింగ్ అనుమతులు ఇచ్చిన తర్వాత ST రిజర్వేషన్ అంశం బ్రేక్ వేసింది. అయితే ఇప్పుడు ఈ విభాగాల్లో ఉద్యోగాలను మార్పులు చేయడంతో ఇప్పుడు పైవన్నీ అంటే ఇప్పటివరకు చేసిన ఫైళ్ళని మళ్ళీ ముందు నుండి రెడీ చేయాల్సి వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే కొన్ని కొత్త పోస్టులు యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం నిన్నటి వీడియోలో అయితే చూసాం. వాటిని మళ్ళీ ఫస్ట్ నుంచి రోస్టర్ చేయాల్సి ఉంటుంది కనుక కొంత టైం పడుతుంది. ఇది నెల రోజుల్లో అయ్యేటువంటి విషయం కాదని చెప్పేసి కూడా అధికారులు అంటున్నట్లు ఇక్కడైతే మనకు దిశ న్యూస్ పేపర్లో లేట్ అవుతుంది. సో ఇది మనకు ఎన్నికల ప్లాన్ లాగానే ప్రభుత్వం చేస్తుంది. సో అందుకనే దీన్ని సాగదీస్తుంది అంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో న్యూస్ రాయడం జరిగింది. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే సో ఖచ్చితంగా లైక్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇదే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మోడీ నెంబర్ 1 అంటే ఇక్కడ చూడవచ్చు. వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్గా భారత ప్రధాని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో మనకు మార్నింగ్ కన్సల్టెన్స్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం సో ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ పాపులర్ లీడర్లో మనకు మోడీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో ఇక 77% ఓటింగ్తో టాప్ ప్లేస్లో భారత ప్రధాని, తర్వాత స్థానంలో మనకు ఆస్ట్రేలియా కావచ్చు అండ్ US ప్రధానులు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ వరల్డ్ పాపులర్ లీడర్గా మరోసారి నిలిచారు. సో మార్నింగ్ కన్సల్టెన్స్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్స్ నిర్వహించినటువంటి సర్వేలో సో ప్రధానికి 77% ఓట్లతో టాప్లో నిలిచారంటే ఇక్కడ చూడవచ్చు. తర్వాత స్థానంలో మనకు ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఆంటోనీ అల్ఫానిస్ కావచ్చు. అదేవిధంగా రెండో స్థానంలో మనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు, థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు మోడీ ఇది రెండోసారి అనమాట ఈ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో రావడం. సో 2022 ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెసర్ అరుణా రాయ్కు సంకల్ప్ కిరణ్ పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. సో డాక్టర్ వై కిరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని సంకల్ప దివాస్ అనేది మనకు ఎప్పుడు కానీ November 28 అయితే చేస్తారు. సో ఆ రోజున ఈ అవార్డు అయితే ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 28న అవార్డుల ప్రదానం చేరినటువంటి ఆర్థిక మంత్రి హరీష్ రావు. సో మనకు ప్రముఖ సామాజిక కార్యకర్త అదేవిధంగా రామన్ మెగసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా రాయ్కి ఈ అవార్డు అయితే మనకు దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి సో సుచీర్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసేటువంటి సంకల్ప్ కిరణ్ పురస్కార్ అవార్డు అయితే సో ఈమెకు వచ్చినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ధైర్య సాహసాలకు పెట్టింది పేరు అంటూ చూడవచ్చు. సో బోర్ఫా ఖాన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా నిలిచినటువంటి లచిత్ బోర్ఫాఖాన్ వంటి వీరుల వల్లే అస్సాంకు గుర్తింపు వచ్చిందని, అలాగే భారత ప్రతిష్టలు కూడా ఇమిడి ఉన్నాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఆ వేడుకల్లో పాల్గొని సో ఇటువంటి వాక్యాలు అయితే చేయడం జరిగింది. సో మనకి బోర్ఫాఖాన్ 400వ జయంతి వేడుకల్లో మోడీ అయితే పాల్గొన్నాడు. సో ఇతను అస్సాంకి సంబంధించిన వ్యక్తి. సో డైరెక్ట్గా అడుగుతారు. సో రీసెంట్గా 400 జయంతి జరుపుకున్నటువంటి బోర్ఫాఖాన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అని చెప్పేసి అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడ మోడీ కూడా దీనికి అటెండ్ అయిన కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ నేమ్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.